హలో అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ టు జాస్మిన్ క్రియేషన్స్ 321. ఈ మధ్యన వర్షంలు చాలా విపరీతంగా పడుతూ ఉన్నాయి కదా. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ చలి విపరీతంగా పెడుతుంది. అదిగాక ఎర్లీ మార్నింగ్ ఏం చేసుకుంటాం చెప్పండి. అందుకని మార్నింగ్ అయితే దోశ తెచ్చుకొని ఇలా తింటున్నాం. మళ్ళా ఆఫ్టర్నూన్ అట్లా వేసుకోవచ్చులే లేటుగా నిదానంగా అని చెప్పేసి మేమైతే ఇలా దోశ తెచ్చుకుంటూ తింటున్నాము. చూసారా ఎంత చిన్న చిన్న దోశలు అరచేయి ఎంత ఉన్నాయి. దోశలు ఒక్కొక్కటి వచ్చేసి 10 రూపీస్, 4 దోశలు వచ్చేసి 40 రూపీస్ అయింది. సర్లేండి, ఏదైతే అది అయిపోయింది. ఏమి రోజు చేసుకోం కదా, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా. ఈ చలికైతే బయట పోయి మంట రగలేద్దాం అనుకున్నా కూడా బయట ఫుల్గా తడిచిపోయింది. చలి మంట పెట్టుకొని కూడా లేదు. అందుకే చూసారా మా ఆయన గారు ఏం చేశారు, ఇక్కడ లోపలనే ప్లాస్టిక్ పేపర్లన్నీ వేసి చిన్న చలి మంటలాగా చేశాడు. ఏదో ఒక రోజు మొత్తానికి ఇల్లు అయితే కాల్ చేస్తాడు అన్నట్టు ఇంట్లో మంట పెట్టేశాడు. చూసారా, ఇదేనండి నిజంగా మనుషులు ఎంత స్వార్థపరులు అంటే. నేను ఒకటి చెప్తాను, నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తే నేను సేఫ్గా ఉన్నానని నమ్మండి. ఎందుకో నాకు చెప్పాలనిపించింది, చెప్పాను. ఎందుకంటే తెలుసు కదా, ఇంకా అత్తగారి ఇండ్లు అంటే వేధింపులు ఎట్లుంటాయో, టార్చర్స్ ఎట్లుంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. నా వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా కొంచెం చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇదైతే ఎందుకో నేను ఈ మధ్యన చాలా వెయిట్ అయిపోతున్నానేమో అని నాకే అనిపించింది. అందుకనే కీరా దోసకాయ తింటున్నా. అంటే ఏమి సన్నగా అవ్వడానికి ఏం కాదులేండి, జస్ట్ ఊరికే ఇంట్లో ఉంది కదా అని తింటున్నా అంతే. డైట్లో అవన్నీ మనం పాటించేంత ఇదిలో లేండి. నిజంగా సన్నగా అవ్వాలనుకుంటే ఒక 2 రోజులు అన్నం మానేస్తే ఆటోమేటిక్గా నేను సన్నగా అయిపోతాను నేను, అంతే. ఏంటో అస్సలు తినకపోయినా కూడా ఈ మధ్యన ఇంత లావు అయిపోతున్నానని నాకు అనిపిస్తుంది. నిజంగానే నేను చాలా లావు ఉన్నాను కదా. ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, లావు ఉన్నానో సన్నగా ఉన్నానో నాకేం అర్థం కావడం లేదు. కానీ నా డ్రెస్సులు కొన్ని వేసుకుంటే చాలా టైట్గా ఉంటున్నాయి. అందుకే నేను ఏమన్నా లావ్ అయినానా అని నాకే అనిపిస్తుంది. ఏంటోనండి, నేనైతే సేఫ్గా ఉన్నాను మీ దయ వల్ల. డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ పెట్టడానికి ట్రై చేస్తాను, కొంచెం సపోర్ట్ చేయండి. కుకింగ్ వీడియోస్ అయితే అస్సలు పెట్టలేకపోతున్నాను. ఇంకా ఏంటో ఏం అర్థం కావడం లేదు. అసలు పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఏమో, ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కావడం. నాకైతే అసలు సేఫ్టీ లేదు, ఏం చేయాలో. సర్లేండి, అవన్నీ నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లలో పెట్టాను కదా, చూడండి. నిజంగా నాకు యూట్యూబే ధైర్యం అండి. దీనివల్లే నేను కొంచెం ఈ మాత్రమన్నా ఎట్లా ఉన్నాను. ఇదే లేకపోతే నేను ఇంకేమైపోయి ఉంటానో ఏమో. నేనైతే బాగానే ఉన్నాను ఈరోజు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదండి. కుకింగ్ వీడియోస్ అయితే డైలీ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను.